హలో ఆల్, ఈ వీడియోలో ది విట్నెస్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నేను నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, ఖాళీ ఉండట్లేదు, అందుకే రివ్యూస్ పెట్టట్లేదు. సో ఏమనుకోద్దు. ఇదైతే మీకు లిమిటెడ్ సిరీస్, జస్ట్ 3 ఎపిసోడ్స్, అందుకే చూడడం జరిగింది. ఇంకా లెంత్ అయితే నేను చూడకపోతున్నాను. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది యావరేజ్ గా. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ బై ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ అనమాట. 1992లో రాచల్ నిక్కల్ అని చెప్పేసి ఒక లేడీ అయితే మర్డర్ చేయబడుతుంది. దానికి విట్నెస్ ఉన్న ఏకైక పర్సన్ తన కిడ్ అయిన అలెక్స్ అనమాట. తనకి 2 years old, 3 weeks ఫ్రమ్ హిస్ థర్డ్ బర్త్డే అనమాట. ఆ విట్నెస్ తోటి మరి వాళ్ళ లైఫ్ ఎలా మారాయి, మరి ఆ కిడ్ ఏం చేశాడు, మరి తన మదర్ ని చంపిన పర్సన్ ఎవరు, వీడి చుట్టూ నడుస్తుంది ఈ ది విట్నెస్ అనే లిమిటెడ్ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. జస్ట్ 3 episodes కాబట్టి. అంటే ఈ డాక్యుమెంటరీస్ మైండ్ సెట్ ఒక్కొక్కరు ఒకలా చూస్తారన్నమాట. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా, వేరే వాళ్ళు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. సో క్రైమ్ డాక్యుమెంటరీ కాబట్టి ఒకసారి ట్రై చేయని నేను చెప్తాను. నేనైతే నాకైతే ఓవరాల్ గా ఇట్స్ గుడ్, డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య నాకైతే. అంటే పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇది జస్ట్ నార్మల్ మర్డర్ మిస్టరీ అయితే ఏం కాదు. ఒక తండ్రి కొడుకు ఎమోషనల్ సర్వైవల్ స్టోరీని కూడా చూపిస్తుంటారు అనమాట. మీకు జస్ట్ 3 episodes కాబట్టి జస్ట్ ఒక సిట్టింగ్ లో కూడా లేపేయచ్చు. బట్ ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ గుడ్ ఎనఫ్ అంతే. ఓకే. అండ్ 3 ఏళ్ల పిల్లాడు, ఈ 2 years కిడ్స్, 3 years కిడ్స్, ఇంకా ఏదో ఒకటి లేండి. ఇంకా బర్త్డే వల్ల కొంచెం మెన్షన్ చేయడం వల్ల అటు ఇటు మెన్షన్ చేయాల్సి వస్తుంది. నేను అందుకే తమ్నైల్ కూడా 3 years అని పెట్టా. సో ఆ విట్నెస్ అన్న కాన్సెప్ట్ ఏదైతుందో అది మిమ్మల్ని కొంచెం హుక్ చేస్తుంది భయ్యా. సో అందుకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా వీళ్ళు ట్రామా, ఆ గ్రీఫ్, ఆ మీడియా హెరాస్మెంట్, వీటి మీదకి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట. సో వాటిని మైండ్ లో పెట్టుకుని చూడండి సిరీస్ కూడా. నాకు ఇవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ లో కూడా కొన్ని సీన్స్ ఎమోషనల్ గా హిట్ అవుతాయి. లైక్ మీకు ఈ సిరీస్ తో రియల్ కేసెస్ లో జరిగిన పోలీస్ మిస్టేక్స్ గానీ, రాంగ్ సస్పెక్ట్ యాంగిల్ గానీ చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తాయి అనమాట. అదే సిరీస్ ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తుంది మీకు. అండ్ ట్రూ క్రైమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డాక్యుమెంటరీ ఫీల్ ప్లస్ డ్రామా ఫీల్ ఉంటుంది, రెండు ఒకేసారి వస్తాయి. సో అందుకే జస్ట్ ఒకసారి ట్రై చేయండి అంటున్నా. నెగిటివ్స్ అంటూ పెద్దగా ఏం లేవు, ఆబ్వియస్లీ స్లోగా ఉంటుంది. మరి అక్కడ విజువల్లీ మరి అంత అట్రాక్టివ్గా అనిపించదు, ఇంట్రెస్టింగ్ అనిపించదు. జస్ట్ ఒక నార్మల్ ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది అనమాట. ట్విస్ట్లు గట్రా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంతకు మించి అయితే పెద్ద నెగిటివ్స్ లో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. వేరే తెలుగు డబ్బుడు మూవీస్ రివ్యూస్ అయితే వచ్చాయి, నేను పెట్టడానికి అవ్వదు నాకు. ఇంకా రైజ్ ఆఫ్ అశోక ఉంది, చూశాను, నాకైతే నచ్చలేదు. అండ్ అలాగే వలవర అని చెప్పేసి కన్నడ మూవీ ఒకటి వచ్చింది కిడ్స్ కి సంబంధించి. అది చూసే ఉద్దేశం ఉంటే కనుక, డ్రామా బేస్ ఫీల్ గుడ్ మూవీస్ ఏమన్నా ఇష్టం అంటే కనుక ఒకసారి ట్రై చేయండి. అది కూడా నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. సో ఇంతే, వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా రివ్యూస్ పెట్టి నాకు టైం లేదంతా. సో అందుకే ఎక్కడే చెప్పేస్తున్నా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.